కర్రీ అండ్ సైనైడ్ ది జాలీ జోసెఫ్ కేస్. 2002 నుండి 2018 మధ్యలో కేరళకు సంబంధించిన ఒక ఫ్యామిలీలోని 6 వ్యక్తులు చనిపోవడం, జాలీ జోసెఫ్ అనే ఉమెన్ వాళ్ళని ఎలా చంపింది, ఎందుకు చంపింది అనే రీజన్స్ని అన్ఫోల్డ్ చేయడమే ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. 1 hour 36 minutes డ్యూరేషన్తో నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నాకైతే చూశాక మరీ అంతేం అనిపించలే, ఒక యావరేజ్ థ్రిల్లర్ లాగానే అనిపించింది. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఒక్కసారైనా చూసేయచ్చు. మ్యాక్సిమం ఇందులో కనిపించే మెయిన్ పాయింట్స్ అన్నిటిని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా నార్మల్గా చూపించారు. కానీ మొత్తం చూసాక ఇంత జరిగిందా అనే ఒక షాక్ ఫీల్ అయితే బిల్డ్ అవుతుంది. నేరేషన్ చాలా స్లోగా ఉంటుంది, అంత గ్రిప్పింగ్గా కూడా సీన్స్ ఏముండవు. ఇక్కడ కొంచెం బోర్ ఫీల్ వస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. ప్లస్ పాయింట్స్, చిన్న చిన్న డీటెయిలింగ్స్ని ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చాలా క్లియర్గా చూపెట్టారు. వీడియోస్ అండ్ ఫొటోస్ అప్పటివే రియల్గా జరిగినాయి చూపెట్టారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్తోనే స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేది ప్రాపర్ ప్రూఫ్స్తో ఇంక్లూడింగ్ అటాప్సీ రిపోర్ట్స్తో కూడా సబ్మిట్ చేశారు. సైనైడ్ గురించి ఇచ్చిన డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. థ్రిల్స్ డీసెంట్గా ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎండింగ్లో ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. నెగిటివ్ పాయింట్స్, ఎంత ఇంట్రెస్టింగ్గా చూద్దాం అనుకున్నప్పటికీ చాలా ప్లేసెస్లో స్లో నరేషన్ వల్ల ఎక్కువ టైం చూసామేమో అన్న డౌట్ వస్తుంది. 1 hour 36 minutes ఉన్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఆల్మోస్ట్ 2 hours చూసామా అనిపించే ఫీల్ రావడానికి మెయిన్ రీజన్ ఈ స్లో నరేషన్. ఫస్ట్ 20 minutes టోటల్గా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. ఎండింగ్లో వచ్చే ఎమోషనల్ కంటెంట్ బాగున్నప్పటికీ ఎందుకు అలా జరిగింది, దానికి జరగడానికి రీజన్స్, ప్రూఫ్స్ అనేది చూపించకుండా చాలా సింపుల్గా మెయింటైన్ చేశారు. అండ్ దీని వెనుకున్న చాలా మందిని చూపించకుండా తనని మాత్రమే స్ట్రెస్ చేసి ఎందుకు చంపింది అనేది చూపించకుండా ఎలా చంపింది అనేది ఎక్కువగా ఎండింగ్లో ఎక్కడ కూడా డీటెయిలింగ్ అనేది ఇవ్వలేదు. సో డాక్యుమెంట్ మీద నా ఫైనల్ వెర్డిక్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. కానీ ఇన్ఫర్మేషన్ కోసం చూడాలి అనుకుంటే ఒకసారి చూసేయండి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి, బట్ నేరేషన్ చాలా స్లోగా అనిపిస్తుంది. కర్రీ అండ్ సైనైడ్ ది జాలీ జోసెఫ్ కేస్కి నేనిచ్చే రేటింగ్ 2.85. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా లాగ్ చేయకుండా చూపిస్తే ఇంకా చాలా బాగుండేది. బట్ డాక్యుమెంటరీ సిరీస్ కాబట్టి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే మరి బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్.